Hey soul family, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం పికే కార్డ్ రీడింగ్ చేస్తున్నామండి. ఈరోజు ఫుల్ మూన్ కాబట్టి ఈ ఫుల్ మూన్ మీ లైఫ్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో చూద్దాము. ఈ పౌర్ణమి మీ జీవితంలో ఏం హైలైట్ చేస్తుంది, ఏది రిలీజ్ చేయాలి, ఏ అవకాశాలు లేదా మార్పులు మీ లైఫ్లో వస్తున్నాయి, స్పిరిట్ యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి, ఇవన్నీ చూద్దామండి. మీ ముందు నేను 3 కార్డ్స్ ఉంచాను. అమెథిస్ట్ కార్డ్, అలాగే పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం జోడియాక్ సైన్స్ ఏంటంటే మీనరాశి, మకర రాశి, వృషభ రాశి, ధనుసు రాశి. పైల్ నెంబర్ 2 వాళ్ళకు వచ్చిన కార్డ్ ఏంటంటే రూబీ అండి. మీ జోడియాక్ సైన్స్ సింహరాశి, కన్యా రాశి, తులారాశి, మేషరాశి. పైల్ నెంబర్ 3 వాళ్ళ కార్డ్ ఏంటంటే జేడ్ అండి, జేడ్ క్రిస్టల్ కార్డ్. మీ జోడియాక్ సైన్స్ వచ్చేసరికి వృశ్చిక రాశి, కుంభరాశి, కర్కాటక రాశి, అలాగే మిథున రాశి. మీరు ఈ కార్డ్స్ని బట్టైనా సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏ కార్డ్ అయితే అట్రాక్టివ్గా కనిపిస్తుందో. లేదు జోడియాక్ ప్రకారం సైన్ ప్రకారం అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అండి. మీకు ఒకటి కంటే ఎక్కువ కార్డ్స్ అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి, అందులో మీ జోడియాక్ సైన్స్ లేవు అంటే డోంట్ వరీ అబౌట్ దట్. ఈ రీడింగ్లో యూనివర్స్ మీకు ఈ కార్డ్స్ ద్వారా మీకు మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటుంది అనమాట. అందువల్లే మీరు ఆ కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు. సో మన అందరికీ నేను టైం స్టాంప్స్ అనేవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తానండి. మీ పైల్ దగ్గర మీరు టచ్ చేశారు అంటే డైరెక్ట్గా రీడింగ్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. మనం రీడింగ్లోకి వెళ్దాం. హాయ్ పైల్ నెంబర్ 1, ఎవరైతే ఈ బ్యూటిఫుల్ ఎమథిస్ట్ క్రిస్టల్ కార్డ్కి లేదంటే మీ జోడియాక్ సైన్ ప్రకారం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ధనుస్సు రాశి, వృషభ రాశి, మకర రాశి, అలాగే మీన రాశి. ఒకవేళ ఇది మీ జోడియాక్ సైన్స్ కావు అంటే డోంట్ వరీ అబౌట్ దట్. దట్ ఈజ్ అనదర్ వే టు పిక్స్ దేర్ పైల్ ఫర్ అదర్ పీపుల్. ఓకే, ప్లీజ్ యూనివర్స్, ఈ పౌర్ణమి మన పైల్ నెంబర్ 1 వాళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పుల్ని తీసుకురాబోతుంది? Knight of Wands, the Magician, King of Wands, 10 of Pentacles, Justice, 9 of Swords, Wheel of Fortune, 9 of Wands, Ace of Swords. ఇంకొక కార్డు తీసుకుందామండి, మంచిగా షఫల్ చేసి ఇది బయటకు వస్తుంది. 3 of Swords. ఓకే, మీ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మన పైల్ నెంబర్ 1 వాళ్ళకి వచ్చిన కార్డ్స్ స్టార్టింగ్లో చూసినట్లయితే 3 of Swords, 9 of Swords. ఇవి 2 కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే ఈ పౌర్ణమి ముందు వరకు మీరు చాలా భారమైన ఎనర్జీల్లో ఉన్నట్లు కనిపిస్తుందండి. 3 of Swords అనేది కేవలం బ్రేకప్ కార్డు మాత్రమే కాదండి, ఇది హృదయాన్ని గాయపరిచి ఏ అనుభవాన్నైనా సూచిస్తుందన్నమాట. మీ హృదయాన్ని ఎవరో చాలా బలంగా గాయపరిచారండి. 3 of Swords అనేది కేవలం బ్రేకప్ మాత్రం కాదనమాట. ఏ విషయంలోనైనా సరే, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, లేదంటే ఆఫీస్లో ఎవరైనా మీ కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని చాలా దారుణంగా గాయపరిచారండి. అలాంటి బాధను చూపిస్తుంది అనమాట. కొంతమందిలో అయితే ప్రేమలో నిరాశ, కొందరికైతే స్నేహితుల వల్ల బాధ, మరికొందరికి కుటుంబం లేదా ఉద్యోగంలో జరిగిన సంఘటన ఇప్పటికీ మనసులో మిగిలి ఉండొచ్చు అనే బాధను అయితే చూపిస్తుందండి.
ఆ బాధని బయటకు వదిలేయకుండా లోపలే మోస్తూ వచ్చినట్లు ఈ 9 ఆఫ్ సోర్స్ చెప్తుందనమాట. రాత్రులు ఎక్కువగా ఆలోచించడం, నేను ఎక్కడ తప్పు చేశాను, ఇది ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు మీ మనసును వెంటాడి ఉండొచ్చండి. ఈ పౌర్ణమి ద్వారా వస్తున్న ఫస్ట్ సందేశం ఏంటంటే, మీకు ఇప్పటి వరకు నిన్ను బాధించిన చక్రం ముగియాల్సిన సమయం వచ్చింది. ఇన్ని రోజుల నుంచి మీరు ఏదైతే బాధను అనుభవిస్తూ ఉన్నారో ఆ బాధకి ఎండ్ కార్డు పడే టైం వచ్చిందండి. ఆ బాధ ముగిసిపోబోతుంది. ఇన్ని రోజుల నుంచి మీరు ఎంత బాధపడుతూ వచ్చారో, నిద్రలేని రాత్రుల్ని గడిపారో నాకు అర్థమవుతుంది మీ కార్డ్స్ని చూస్తున్నట్లయితే. ఆ తర్వాత మనకు వచ్చిన ఏస్ ఆఫ్ సోర్డ్స్, జస్టిస్ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే, ఇవి రెండు క్లారిటీ. ఈ రెండో కార్డ్స్ అనేది క్లారిటీ, నిజం, మానసిక విముక్తి. మీరు ఇంతకాలం చూడలేకపోయినా ఒక నిజం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుందండి. ఎవరో చెప్పిన అబద్ధం బయటపడవచ్చు అనమాట. ఒక పరిస్థితిని కొత్త కోణంలో చూడగలుగుతారండి. కొందరికి ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయం కూడా కావచ్చు అనమాట. ఆ తర్వాత మనకు వచ్చిన జస్టిస్ కార్డ్ ఏం చెప్తుందంటే, చాలా బలమైన కార్డ్ అండి. ఈ పౌర్ణమి కర్మను బ్యాలెన్స్ చేసే శక్తిని తీసుకొస్తుందండి మీ లైఫ్లో. మీరు చేసిన మంచి పనులకు ఫలితం రావచ్చు. అలాగే మీకు అన్యాయం చేసిన వారు తమ చర్యల ఫలితాలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుందండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, నిజం చివరికి గెలుస్తుంది అని చెప్తుందండి. మీ బాధ, మీ మనోవేదనకు కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు మంచి సమాధానం చెప్పే టైం వస్తుందండి. అదే చూపిస్తుంది అన్నమాట మనకి. ద మెజిషియన్ కార్డ్ ఏం చెప్తుందంటే, ఇక్కడ మెజిషియన్, కింగ్ ఆఫ్ వాండ్స్, అలాగే నైట్ ఆఫ్ వాండ్స్. ఈ 3 కార్డ్స్ చాలా పవర్ఫుల్ అండి. ఈ కార్డ్స్ కాంబినేషనే చాలా పవర్ఫుల్ అనమాట. ఇప్పటి వరకు భయంతో వెనక్కి తగ్గిన వ్యక్తి ఇప్పుడు తన జీవితాన్ని నిర్మించుకోవాలనే స్థితికి వస్తున్నారు అని చెప్తుందనమాట. మీరు మీ మనసులో ఎన్నో భయాలు, బాధలు ఉండి వాటి వల్ల వెనక్కి తగ్గినట్లయితే ఇప్పుడు మీరు మీ జీవితాన్ని నిర్మించుకోవాలి, ఒక స్టెబుల్ లైఫ్ని బిల్డ్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్లోకి మీరు వస్తారు అని చెప్తుందనమాట. ద మెజిషియన్ వచ్చేసరికి మీ దగ్గర అవసరమైన ప్రతిభ, నైపుణ్యం, అవకాశాలు ఇప్పటికే ఉన్నాయి. మీరు ఇంకా మీ శక్తిని పూర్తిగా గుర్తించలేదు అంతే అని చెప్తుందనమాట. మీరు ఇంకా మీ శక్తిని గుర్తించలేదంటండి. అదే చెప్తుంది మనకి ఇక్కడ. కింగ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే, మీలో నాయకత్వ గుణాలు పెరుగుతున్నాయని సూచిస్తుందండి. నైట్ ఆఫ్ వాండ్స్ వల్ల కొత్త అవకాశాలు వేగంగా రావచ్చు. ప్రయాణాలు, కొత్త ఉద్యోగం, కొత్త ప్రాజెక్ట్ లేదా ఒక కొత్త వ్యక్తి లేదా ఏదైనా ఒక నూతన ఆలోచన రూపంలో మార్పులు మొదలయ్యే అవకాశం ఉందండి. ఈ పౌర్ణమి తర్వాత మీరు మరింత ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మీ లైఫ్లో ఇన్ని రోజులు ఏవైతే ఫియర్స్ ఉన్నాయో వాటిని ఈ ఫుల్ మూన్ అనేది తీసేస్తుందండి. మీ లైఫ్లో ఒక కొత్త వెలుగు వస్తుందన్నమాట. మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటామో ఆటోమేటిక్గా మనలో చార్మింగ్ పర్సనాలిటీ, మనం చాలా చార్మింగ్గా కనిపిస్తామన్నమాట. ఈ 9 ఆఫ్ వాండ్స్ అనేది, మీరు చాలా యుద్ధాలు చేసి అలసిపోయారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని అనుమానించడం, ప్రతి పరిస్థితిలో చెడు జరుగుతుందనే భావన, గత అనుభవాల వల్ల నిర్మించుకున్న రక్షణ గోడలను కొంచెం తగ్గించాల్సిన సమయం వచ్చింది అని చెప్తుందండి. మీ బలాన్ని మీ గుండె గోడల్లో కాదు, హీలింగ్లో ఉంది అని చెప్తుందన్నమాట. మీరు ఇప్పటికే అలసిపోయి మీ చుట్టూ ఏవైతే వాల్స్ పెట్టుకున్నారో ఆ వాల్స్లో కాదండి మీ స్ట్రెంగ్త్ ఉంది. హీల్ అయ్యి మీరు ప్రశాంతమైన జీవితాన్ని జీవించడంలోనే మీ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది అని చెప్తుందనమాట. ఈ స్ప్రెడ్లో ప్రేమకు కూడా చాలా బలమైన మార్పు కనిపిస్తుందండి. ప్రేమికులకి గతంలోని బాధ, 3 ఆఫ్ సోర్డ్స్ ఏదైతే ఉందో, ప్రేమికులు మీ మనసు గాయపడిన విషయాన్ని చూపిస్తుందండి. ఆ తర్వాత ఆ ప్రభావం మీ మీద ఎంతగా చూపిస్తున్నా సరే ఏస్ ఆఫ్ సోర్డ్స్ వల్ల ఒక నిజం బయటపడుతుంది కాబట్టి దానివల్ల మీకు క్లారిటీ కూడా వస్తుంది అని చెప్తుందండి. అలాగే సింగిల్స్కి పాత బాధను వదిలిన తర్వాత మాత్రమే కొత్త ప్రేమకు తలుపులు తెరుచుకుంటాయి అని చెప్తుంది. కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైతే స్పష్టమైన కమ్యూనికేషన్ చాలా ముఖ్యమండి. అపార్థాలు తొలగి సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది అని చెప్తుందనమాట. కొంతమందికి ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కలిగిన ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చండి. ఈ వ్యక్తి ఆత్మవిశ్వాసం ఉన్నవారు, కెరీర్పై దృష్టి పెట్టేవాళ్ళు, ముందడుగు వేయడానికి భయపడని వ్యక్తి కావచ్చు అనమాట. ఆ తర్వాత మనకి 10 ఆఫ్ పెంటికల్స్, జస్టిస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అలాగే మనకి జస్టిస్ కూడా ఉంది కదా. ఈ మొత్తం స్ప్రెడ్లోనే అత్యంత శుభప్రదమైన భాగం అండి. ఈ 3 కార్డ్స్ మీ ఫైనాన్సెస్ గురించి చెప్తున్నాయి మనకి.
ఏం చెప్తున్నాయంటే 10 ఆఫ్ పెంటికల్స్ అనేది దీర్ఘకాలిక సంపద, కుటుంబ స్థిరత్వం, ఆర్థిక భద్రతను సూచిస్తుంది. జస్టిస్ వచ్చేసరికి ఉద్యోగ సంబంధిత విషయాల్లో న్యాయం జరిగే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న డబ్బు రావచ్చు, ప్రమోషన్స్, కాంట్రాక్ట్ లేదా లీగల్ విషయాల్లో అనుకూల పరిణామాలు కనిపించవచ్చండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసరికి ఈ మార్పులను మరింత వేగవంతం చేస్తుందన్నమాట. అదృష్టం మీ వైపు తిరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతాయండి. ఎంతో అద్భుతంగా మీ లైఫ్లో చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఈ పౌర్ణమి నుంచి. ఈ పౌర్ణమి మీకు ఒక పెద్ద పాఠమే నేర్పిస్తుందండి. బాధ మిమ్మల్ని బలహీనులను చేయడానికి రాలేదు, మిమ్మల్ని మరింత జ్ఞానవంతుల్ని, మరింత శక్తివంతుల్ని చేయడానికి వచ్చింది అని చెప్తుందనమాట. మెజీషియన్ ఏం చెప్తుందంటే మీరు కోరుకునే జీవితాన్ని సృష్టించే శక్తి ఇప్పటికే మీలో ఉందంటండి. అలాగే దానికి జస్టిస్ కూడా తోడైంది. సో ప్రతి అనుభవం ఒక కర్మ వల్ల వచ్చిన పాఠమేనండి. సో మీరు దాన్ని ఒక లెసన్ లాగా తీసుకొని లర్న్డ్ లెసన్, లీవ్ ద పాస్ట్ అనే సూత్రాన్ని పాటించండి. సో మీరు ఈ పెయిన్ నుంచి బయటపడగలుగుతారు దానివల్ల. అలాగే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా ఉంది కాబట్టి మనకి ఇది ఒక కొత్త చక్రం ప్రారంభం కాబోతుంది. మీ అదృష్ట చక్రం ఇప్పుడు మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది అని చెప్తుందండి. అలాగే ఈ ఫుల్ మూన్లో మీరు రిలీజ్ చేయాల్సింది ఏంటంటే గతంలోని హార్ట్ బ్రేక్ను వదిలేయాలండి. అవసరానికి మించిన భయం ఏదన్నా ఉంటే దాన్ని కూడా వదిలేసేయాలి. భయం అవసరమేనండి జీవితంలో, కానీ అవసరానికి మించి ఉంది అంటే అది మన నిద్రని పాడు చేస్తుంది, మనశ్శాంతిని పాడు చేస్తుంది, మనల్ని పిచ్చోళ్ళని చేస్తుంది కూడా. నేను సరిపోను అనే నమ్మకం ఏదైతే ఉందో దాన్ని మీరు రిలీజ్ చేయాలండి. యు ఆర్ ఎనఫ్, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మంచి తెలివితేటలు ఉన్నాయి, మీకు ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ చేయండి. మీరు మెజీషియన్ అన్నమాట. మీరు సరిపోతారు. ప్రతి ఒక్కరిని అనుమానించే అలవాటు ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయాలండి. గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవద్దు. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరండి. మీకు జరిగిన అనుభవాలు, మీకు ఎదురైన బాధ ఏదైతే ఉందో అది మీ కర్మలో భాగం, అది అయిపోయింది. దాన్ని మీరు ఇంకా రిలీజ్ చేసేయాలి. మీరు ఇంకా పట్టుకొని ఉన్నారు అంటే మీ కర్మ ఎండ్ అవ్వలేదు అని అర్థం. సో మీరు దాన్ని ఇంకా క్యారీ చేయాలనుకుంటున్నారా? దాని నుంచి బయటపడి ఈ అద్భుతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడ మనకి ఆ పెయిన్ కొంచెమే ఉంది, కానీ మిగతావన్నీ చూడండి ఎంత అద్భుతమైన కార్డ్స్. ప్రతి ఒక్కటి మీ లైఫ్లో వచ్చే విజయాన్నే చూపిస్తున్నాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ యూనివర్స్ నుంచి మనకి ఫైనల్గా ఏం మెసేజ్ వస్తుందంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, జస్టిస్, 10 ఆఫ్ పెంటికల్స్ ఈ 3 కార్డ్స్ కలిసి చాలా శుభసూచకంగా ఉన్నాయండి. యూనివర్స్ మీతో నీ జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తుంది. బాధ నుంచి బలానికి, గందరగోళం నుంచి స్పష్టతకి, నిలిచిపోయిన స్థితి నుంచి పురోగతికి మిమ్మల్ని నేను నడిపిస్తున్నాను. ఈ పౌర్ణమి తర్వాత జరిగే మార్పులకు భయపడొద్దు అని చెప్తుందండి. అవి నీకు అర్హమైన స్థిరత్వం, అంటే మీరు దేనికైతే అర్హులో అలాంటి మీరు దేన్నైతే డిజర్వ్ చేస్తారో అలాంటి స్టెబిలిటీ, సమృద్ధి మరియు కొత్త అవకాశాల వైపు తీసుకెళ్తుందంటండి. మనకి యూనివర్స్ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఏంటంటే మీరు పెయిన్ని అనుభవించారు, కానీ ఆ పెయిన్లో ఉండిపోవద్దు. యూ డిజర్వ్ బెటర్ దాన్ దిస్. కొంతమంది చెడ్డవాళ్ళ వల్ల మీరు బాధపడ్డారు, కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు అయినందుకు మీరెందుకు బాధపడాలి? ఆ బాధలోనే ఎందుకు మిగిలిపోవాలి? చెడ్డవాళ్ళు కాబట్టి ఆ కర్మని వాళ్ళు అనుభవించాలి. సో భగవంతుడు మీకు చాలా ఆపర్చునిటీస్ ఇస్తున్నాడండి. మీరు ఎదగటానికి శక్తిని ఇస్తున్నాడు. మీకు కావాల్సినవన్నీ మీ దగ్గరే ఉన్నాయి. ఆయన మీ వైపు నిల్చున్నారు. జస్టిస్ వచ్చింది కాబట్టి. సో మీ అదృష్టం, మీ తలరాత మారబోతుంది కాబట్టి దాన్ని ఆహ్వానించాలంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి ఈ పెయిన్ నుంచి. మీరు ఎంత బాగా హీలింగ్ జర్నీని మీరు డెవలప్ చేసుకుంటారో, ఒక రొటీన్ని మీ లైఫ్లో డెవలప్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీ లైఫ్ సెట్ అయిపోతుందండి. మనం ఎప్పుడైతే రొటీన్ని బిల్డ్ చేసుకుంటూ పోతామో ఆటోమేటిక్గా మన కెరియర్ బిల్డ్ అవుతుంది, మన లైఫ్ స్థిరత్వం వస్తుంది, మీరు సంపదని సృష్టించగలిగే అవకాశాలు ఎన్నో వస్తాయండి. మన పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎంతో అద్భుతమైన మెసేజెస్ అండి స్పిరిట్ నుంచి. ఈ పౌర్ణమి మీ లైఫ్లో చాలా అందమైన మార్పుల్ని తీసుకొస్తుంది. వాటిని ఆహ్వానించండి. ఆ భగవంతుడి దయ వల్ల మీ హీలింగ్ జర్నీ ప్రశాంతంగా సాగిపోయి మీరు ఎన్నో విజయాలని, సంతోషకరమైన జీవితాన్ని మీ సొంతం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వేజన సుఖినో భవంతు. హాయ్ పైల్ నెంబర్ 2. ఎవరైతే ఈ రూబీ క్రిస్టల్ కార్డుకి లేదంటే మీ జోడియాక్ సైన్ ద్వారా పిక్ చేసుకున్నట్లయితే మేషరాశి, తులారాశి, కన్యారాశి,
అలాగే సింహరాశి. మనకు వచ్చిన కార్డ్ని వీటిని జోడియాక్ సైన్స్ని చూసినట్లయితే అన్నీ గోల్డెన్ కలర్లోనే ఉన్నాయండి. బంగారాలు మీరు. ఈ పౌర్ణమి మీ లైఫ్లో ఎలాంటి మార్పును తీసుకొస్తుందో చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్, మన పైల్ నెంబర్ 2 వాళ్ళ లైఫ్లో ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎలా పనిచేస్తున్నాయి, ఏం లైఫ్ చేంజెస్ రాబోతున్నాయి చూపించండి ప్లీజ్. 5 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ సోర్డ్స్, ద హెరోఫెంట్, 6 ఆఫ్ కప్స్, Ace of Pentacles, 9 of Cups, 10 of Wands, the World, 8 of Pentacles, Judgment. ఇక్కడ విచిత్రం ఏంటంటే పైల్ నెంబర్ 1లో వచ్చిన ఒక్క కార్డు కూడా ఇందులో లేదండి. యూజువల్లీ 1, 2 వస్తాయి కదా, ఒక్కటి కూడా కలవలేదు. బోత్ ఆర్ క్వైట్ డిఫరెంట్. మీ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మనకి ఫుల్ మూన్ ఎనర్జీస్ పైల్ నెంబర్ 2 వాళ్ళ మీద ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ప్రస్తుతం ఎనర్జీ 5 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ సోర్డ్స్ అండి. మన పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో ఈ పౌర్ణమికి ముందు మీలో చాలామంది జీవితంలో ఒక రకమైన కొరత భావనను అనుభవించి ఉండొచ్చండి. ఏదో వెలితి మీ మనసులో ఉందన్నమాట. అది కేవలం డబ్బు గురించే కాదండి, ప్రేమలో గుర్తింపు లేకపోవడం, కుటుంబంలో ఒంటరితనం, ఉద్యోగంలో విలువ ఇవ్వకపోవడం, లేదా నేను చేస్తున్నది సరిపోతుందా అనే సందేహం కూడా కావచ్చండి. 5 ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే, కొన్ని పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేసేయండి. అనవసరమైన వాదనలు, ఈగో క్లాషెస్, లేదా గెలిచినా సంతోషం లేని పరిస్థితులు ఎదురై ఉండొచ్చు అనమాట. ఈ పౌర్ణమి నుంచి మొదటిగా మీకు వస్తున్న సందేశం ఏంటంటే, మిమ్మల్ని ఖాళీ చేసిన పరిస్థితుల నుంచి ఇప్పుడు బయటకు వచ్చే సమయం వచ్చిందండి. మీకు ఎక్కడైతే ఎంటీ ఫీలింగ్ అనిపించిందో ఆ సిచ్యువేషన్స్ నుంచి, ఆ ప్లేసెస్ నుంచి మీరు బయటికి రావాలన్నమాట. ఆ తర్వాత ఈ పౌర్ణమికి ఏం హైలైట్గా నిలుస్తుందంటే మనకి ద హర్మిట్ అండ్ 6 ఆఫ్ కప్స్ అండి. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ మీద ఎలా ఉన్నాయంటే, ఈ 2 కార్డ్స్ కలిసి చాలా లోతైన హీలింగ్ని సూచిస్తున్నాయండి. ద హర్మిట్ ఏమో ఈ సమయంలో బయట ప్రపంచం కంటే మీ అంతర్ముఖ ప్రపంచమే ముఖ్యమైంది. అంటే మీ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు మీ ఆత్మ మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. మీరు కొంచెం సేపు సైలెంట్గా కూర్చొని వినాలి, మీ మనసు ఏం చెప్తుందో వినాలన్నమాట. మీరు ఈ 6 ఆఫ్ కప్స్ కూడా రావడం వల్ల గతం మళ్ళీ మీ ముందుకు రావచ్చండి. కొంతమందికి చిన్ననాటి జ్ఞాపకాలు, పాత ప్రేమ, లేదంటే మీ చిన్ననాటి స్నేహితులు, చాలా కాలంగా ముగియని భావోద్వేగాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు అనమాట. అయితే ఈసారి అవి తిరిగి బాధ పెట్టడానికి కాదండి, వాటిని పూర్తిగా అర్థం చేసుకొని హీలింగ్ ఏదైతే ఇన్కంప్లీట్గా మిగిలిపోయిందో ఆ హీలింగ్ని పూర్తి చేయడానికి వస్తున్నాయి అనమాట మీ లైఫ్లో. ఇవి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తున్నాయి అంటే, అవి గుర్తు చేసుకొని ఈసారి మీరు బాధపడట్లేదండి, వాటిని రిలీజ్ చేస్తున్నారనమాట ఆ ఎనర్జీని. సో మీరు హీల్ అవుతారు అని చెప్తుంది. ఆ తర్వాత మనకి మీ భవిష్యత్తుని నిర్మిస్తున్న కార్డ్స్ ఏంటంటే 8 ఆఫ్ పెంటికల్స్, మనీ. పెంటికల్స్ అంటేనే మనీ అండి. 8 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్. ఈ 3 మీ భవిష్యత్తుని మీరు నిర్మించుకునే ఎనర్జీ చూపిస్తున్నాయండి. ఇక్కడ నుంచి స్ప్రెడ్ పూర్తిగా మారిపోయింది. ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే, ఇక్కడ హీలింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, మీ పెయిన్ని ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అక్కడి నుంచి మీ కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుందండి. 8 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, మీరు నిశ్శబ్దంగా చేసిన కృషికి యూనివర్స్ గమనిస్తుందన్నమాట. అలాగే ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసరికి ఒక కొత్త అవకాశం, ఒక నూతన ఆదాయ మార్గం, ఉద్యోగం, వ్యాపారం లేదా జీవితాన్ని మరింతగా స్థిరంగా మార్చే ప్రభావాన్ని సూచిస్తుందండి. 9 ఆఫ్ కప్స్ ఏమో దీన్ని మరింత అందంగా పూర్తి చేస్తుందన్నమాట. మీరు చాలా కాలంగా కోరుకున్న ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడే అవకాశం ఉందండి. ఈ పౌర్ణమి మీకు చెప్తున్న సందేశం ఏంటంటే, మీరు ఏదైతే నాటారో గతంలో, ఇప్పుడు అవి మొలకెత్తడం ప్రారంభిస్తుందండి. నా పొలంలో మొలకలు వచ్చాయి అంటాడు కదా సిద్ధార్థ్, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. అతను అన్ని రోజులు బాధగా కూర్చొని అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదు, అందరికీ రిజల్ట్స్ వస్తున్నాయి, నేను కష్టపడుతున్నా, నా లైఫ్లో ఎప్పుడు గ్రోత్ వస్తుంది అని ఎదురు చూస్తున్నట్లయితే యూనివర్స్ ఇప్పుడు మీకు
అదృష్టాన్ని, గ్రోత్ని అన్నిటిని ప్రసాదిస్తుందండి. మీ కష్టాన్ని యూనివర్స్ గమనించింది అని చెప్తుందన్నమాట. ఈ స్ప్రెడ్లో మనకి 6 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ 6 ఆఫ్ కప్స్ వల్ల పాత ప్రేమ లేదా పాత వ్యక్తి గురించి ఆలోచనలు రావచ్చండి. అది అందరికీ తిరిగి కలయికనే అర్థం కాదు, మళ్ళీ మీరు కలిసిపోతారని కాదు. కొంతమందికి ఆ వ్యక్తి నిజంగానే సంప్రదించవచ్చు, కొంతమందికి జస్ట్ మీరు వాళ్ళని గురించిన తలపుల్లో ఉండొచ్చు అనమాట. మరికొందరికి మాత్రం ఆ సంబంధం నుంచి నేర్చుకున్న పాఠాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉందండి. సింగిల్స్కి అయితే ముందుగా మీలోని ఒంటరితనాన్ని హీల్ చేసుకుంటే తర్వాత వచ్చే సంబంధం మరింత ఆరోగ్యకరంగా ఉంటుందండి. కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైతే గత అపార్థాలను విడిచిపెట్టి ఓపెన్గా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుందన్నమాట. కెరీర్ అండ్ ఫైనాన్స్కి వచ్చేసరికి 8 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్ ఏం చెప్తున్నాయి అంటే కొత్త ఉద్యోగం, నూతన ప్రాజెక్ట్ లేదా జీతం పెరగడం, లేదా మీ శ్రమకు గుర్తింపు లభించడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పౌర్ణమి తర్వాత మీరు చేసిన కష్టానికి ఫలితాలు నెమ్మదిగా కానీ స్థిరంగా రావడం ప్రారంభమవుతుందండి. ఇది ఒక్కసారిగా వచ్చే అదృష్టం కాదు, మీ క్రమశిక్షణకు వచ్చిన బహుమతి అని గుర్తుపెట్టుకోండి. ఈ 10 ఆఫ్ వాండ్స్ అనేది మీ రిలీజింగ్ ఎనర్జీని చూపిస్తుందండి. మీరు దేన్ని విడుదల చేయాలి? మీరు చాలా బాధ్యతలను ఒంటరిగా మోస్తున్నారు. అన్నీ నేనే చేయాలి, అందరినీ నేనే చూసుకోవాలి, నేను అలసిపోవడానికి కూడా సమయం లేదు అనే భావనను మీరు ఇప్పుడు వదిలేయాల్సిన సమయం అండి. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ డివైడ్ చేయండి, అందరికీ పంచండి. బ్రిటిష్ వాళ్ళ నినాదం ఉంది కదా, విభజించు పాలించు అన్నట్లు. అట్లాగే మీ పనులన్నింటి కూడా మంచిగా విభజించండి. ఒక్కొక్కరికి ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళకి బాధ్యతలు ఉండాలి కదా, అన్నీ మీరు ఒక్కరే ఎలాగ మోస్తారండి? సో భారం తగ్గించుకోండి, అప్పుడు మాత్రమే కొత్త ఆశీర్వాదాలకు స్థలం ఉంటుంది. మీరు పని చేయడానికే పుట్టినట్లున్నారు మీరు కాదండి, పని చేసేది మనం సంతోషంగా జీవించడానికి, పని చేసేది మనం మన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి, అంతేగాని పని చేస్తూ పుట్టాం పని చేస్తూ పోతాం కాదు. మధ్యలో లైఫ్ కూడా ఉందండి. ఇంత కష్టం మీరు ఒక్కడే పడుతున్నారు అంటే దాని అర్థం మిగతా వాళ్ళు ఎవ్వరు ఆ కష్టాన్ని షేర్ చేసుకోకుండా దానివల్ల వచ్చే ప్రతిఫలాన్ని మాత్రమే అనుభవిస్తున్నారు అని చెప్తుంది మనకి ఈ కార్డు. సో కష్టం మీరు పడుతున్నారు, ప్రతిఫలం ఇంకెవరో అనుభవిస్తున్నారు. దీని అర్థం మీరు ప్రతిఫలాన్ని అనుభవించే వాళ్ళకి మీరు పడుతున్న పనిని కూడా కష్టాన్ని కూడా పంచాలి. దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఊరికే ఇవ్వలేము కదా. ఏదైనా సరే మనం ఇప్పుడు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం అనుకోండి, మనకి శాలరీ ఇస్తారు, మనతో పాటు చుట్టూ ఉన్న 20 మంది ఉద్యోగస్తులకు కూడా శాలరీ ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు? మొత్తం పని మీ నెత్తినేసుకొని చేసుకోవడానికా? లేదండి, పనిని పంచండి, మీరు షేర్ చేసుకోండి. మీకు రెస్ట్ అవసరం. మీ హెల్త్ పాడైందనుకోండి, ఎవ్వరు చూసే దిక్కు కూడా ఉండదండి ఆ రోజు. సో ఎంత పనైనా సరే నేను చేస్తాను అనొద్దండి, వద్దు. మీకెంత పనో అంతే చేయండి, మీకెంత శాలరీ వస్తుంది, మీకెంత ఇన్కమ్ వస్తుందో అంత పనే చేయండి. మిగతాది వేరే వాళ్ళు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత మనకి ద వరల్డ్, జడ్జిమెంట్, ఈ 2 బ్యూటిఫుల్ కార్డ్స్ అండి. ఈ 2 ద వరల్డ్ కార్డ్ ఏం చెప్తుందంటే అత్యంత శక్తివంతమైన కార్డ్స్, బ్యూటిఫుల్ అనే కన్నా కూడా. ద వరల్డ్ ఏం చెప్తుందంటే మీ జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం పూర్తవుతుందండి. జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మేల్కొనే సమయం, ఓపెన్ యువర్ ఐస్. మీరు మాత్రమే కాదండి, అందరూ డబ్బులు తీసుకుంటున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో కష్టపడాల్సిన బాధ్యత కూడా అందరికీ ఉంది. జడ్జిమెంట్ అంటే ఓపెన్ యువర్ ఐస్, ఇది మీ మేల్కొనే సమయం అన్నమాట. ఇది కేవలం మార్పు కాదండి, మీ ఆత్మ ఒక కొత్త స్థాయికి చేరుకోవడం అనమాట. పాత భయాలు, పాత బాధలు, పాత నమ్మకాలను దాటి మీ నిజమైన జీవిత మార్గం వైపు అడుగులు వేయమని యూనివర్స్ పిలుస్తుందండి. ఈ ఫుల్ మూన్లో మీరు రిలీజ్ చేయాల్సింది ఏంటంటే కొరత భావన, ఏదైతే వెలితిగా ఉందో మీ మనసులో దాన్ని రిలీజ్ చేయండి. ఇతరులతో పోల్చుకోవద్దు. పాత గాయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి. చూడండి నా 5 ఫింగర్స్, ఒకదానికి సంబంధం ఏమన్నా ఉందా? చూడండి, అన్నీ డిఫరెంట్ కదా. అంతే, అందరూ డిఫరెంట్. ఎవరి ప్రాముఖ్యత వాళ్ళదండి, ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళ లైఫ్లో సంతోషాలను చూసి మీరు బాధపడొద్దు, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఉన్న కష్టాలు ఏంటో మీకు తెలియదు, ఇవి బయటికి కనిపిస్తున్నాయి అంతే. సో ఒకరితో పోల్చుకోవద్దు. పాత గాయాలను మళ్ళీ గుర్తు చేసుకోవడం మానేయండి, ఎందుకంటే ఆ గాయం మానిపోయింది. అక్కడ స్కార్ ఏదైతే మిగిలిందో అది కూడా పోతుంది కొద్ది రోజుల్లో. సో మీరు దాన్ని రిలీజ్ చేయండి. అక్కడ పెయిన్ లేదు, జస్ట్ మచ్చ మాత్రం కనిపిస్తుంది అంతే. మీరు దాన్ని రిలీజ్ చేసేయండి. అలాగే అవసరానికి మించిన బాధ్యతలను మోసుకోవడం మానేయండి. ముగిసిన చక్రాలను పట్టుకొని ఉండొద్దండి.
అలాంటివి ఏమైనా కంప్లీట్ అయిపోయిన సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేసేయండి. యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే, ద వరల్డ్ జడ్జిమెంట్, 9 ఆఫ్ కప్స్, ఇంత బ్యూటిఫుల్ పవర్ఫుల్ కార్డ్స్ మీ పైల్లో వచ్చాయి కాబట్టి మీతో మీరు అనుకున్న దానికంటే చాలా దూరం వచ్చేసారండి. మిమ్మల్ని పరీక్షించిన కాలం ఇప్పుడు ముగింపు చేరుకుంది. ఈ పౌర్ణమి మీకు ఆ ముగింపు మాత్రమే. ఈ ఫుల్ మూన్లో మీరు ఎన్ని రోజులకి పరీక్షలకి గురవుతూ వచ్చారో అవన్నీ ఎండింగ్కి వచ్చేసాయండి. ఒక మేల్కొలుపు కూడా, అంటే ముగింపు మాత్రమే కాదు, ఒక మేల్కొలుపు కూడా అన్నమాట. ఈ పౌర్ణమి మీకు గతం మిమ్మల్ని నిర్వచించదండి. ఏదైతే పాస్ట్ ఉందో ఆ పాస్ట్ ద్వారా మిమ్మల్ని మీరేంటి అని చెప్పి డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్లో ఉన్న వ్యక్తి మారిపోయారు. అందరూ మారుతారండి, అలాగే మీరు కూడా మారిపోయారు. మిమ్మల్ని గతంతో పోల్చి చూడాల్సిన అవసరం లేదు. సో మీరు ఇప్పుడు నేర్చుకున్న పాఠాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయండి. మీ కష్టానికి ఫలితం దగ్గరలోనే ఉంది, విశ్వాసంతో ముందుకు సాగండి అని చెప్తుందనమాట. మన పైల్ నెంబర్ 2 వాళ్ళకి హీలింగ్ జర్నీ అద్భుతంగా ఉందండి. అలాగే మీరు చాలా బ్రైట్గా ఎవాల్వ్ అవుతున్నారు. అది చాలా గొప్ప విషయం అండి. హీల్ అయిన తర్వాత మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అసలు మీ లైఫే మారిపోబోతుందండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. మన పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఈ పౌర్ణమి మరెన్నో బ్లెస్సింగ్స్ని అందించాలి. ఆ భగవంతుడి దయ వల్ల మీరు మరెన్నో సంతోషకరమైన ఆనందాల్ని పోగేసుకోవాలి మీ లైఫ్లో. ఇప్పుడు ఏవైతే పాత మెమరీస్, నాస్టియాలజిక్ మూమెంట్స్ని తలుచుకొని బాధపడుతున్నారో వాటన్నింటినీ హ్యాపీ మూమెంట్స్తో రీప్లేస్ చేసుకోవాలి అని చెప్పి నేను ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నానండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you with another beautiful reading. Thanks for being here. Sarvejana Sukhino Bhavantu. హాయ్ పైల్ నెంబర్ 3. ఎవరైతే ఈ బ్యూటిఫుల్ జేడ్ క్రిస్టల్ కార్డ్కి అట్రాక్ట్ అయ్యారో ఇది మీ రీడింగ్ అండి. ఒకవేళ మీరు జోడియాక్ సైన్ ద్వారా పిక్ చేసుకున్నట్లయితే ఈ పైల్ నెంబర్ 3 వాళ్ళకి వచ్చిన జోడియాక్ సైన్స్ జెమినై, మిథున రాశి, కర్కాటక రాశి, కుంభరాశి, అలాగే వృశ్చిక రాశి అండి. ప్లీజ్ యూనివర్స్, పైల్ నెంబర్ 3 వాళ్ళ లైఫ్లో ఈ పౌర్ణమి ఎలాంటి మార్పుల్ని తీసుకురాబోతుంది, ఫుల్ మూన్ ఎనర్జీస్ వీళ్ళ మీద ఎలా ప్రభావితం చూపిస్తున్నాయో చెప్పండి. ఇవి వచ్చేసాయి. 4 ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ వాండ్స్. భవిష్యత్తు గురించి కలలు కంటున్నారండి. కనండి. 100 కళలను చూచినతో 6 నిజమవుతాయి అని చెప్పి ఐశ్వర్యరాయ్ పాట ఉంది కదా, నేను దాన్ని బలంగా నమ్ముతానండి. స్ట్రెంగ్త్. 10 ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ సోర్డ్స్. సోర్డ్స్ ఎనర్జీ అండి. ఎంత బాధను అనుభవిస్తున్నారు మీరు. 8 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, ద లవర్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. నాకెందుకో ఇది కూడా తీసుకోవాలనుంది. జడ్జిమెంట్. మీ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మనకు వచ్చిన కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే పైల్ నెంబర్ 3 వాళ్ళ ప్రస్తుతం ఎనర్జీ ఏంటంటే ఈ 4 ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ వాండ్స్. ఈ రెండు మీకు చాలా కాలంగా మానసికంగా అలిసిపోయి ఉండొచ్చండి. మీరు గతంలో జరిగిన సంఘటనలు మీ ఎనర్జీని తగ్గించి ఉండొచ్చు అనమాట. అందుకే 4 ఆఫ్ సోర్డ్స్ ముందుగా విశ్రాంతి, హీలింగ్, స్వీయ సంరక్షణ అవసరం అని చెప్తుందండి. మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలండి. ఫస్ట్ మీరు ఈ పెయిన్ నుంచి బయటికి రావాలన్నమాట. హీలింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఆ తర్వాత 3 ఆఫ్ వాండ్స్ కూడా వెంటనే వచ్చింది కాబట్టి ఇది చాలా ఆశాజనకమైన మార్పును చూపిస్తుందండి. ఇదేం చెప్తుందంటే ఇంకా నేను ముందుకెళ్ళాలి అనే ఎనర్జీని చూపిస్తుంది అనమాట. అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటారు. కొన్నిసార్లు మనల్ని మనమే పుష్ చేసుకోవాలండి, ఎవరు ఉండరు మనల్ని ఎంకరేజ్ చేయడానికి. సో ఈసారి 3 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఇంకా నేను ముందుకెళ్ళాలి అనే ఎనర్జీని చూపిస్తుంది అనమాట. మీరు గతాన్ని మాత్రమే చూసే స్థితిలో లేరండి. ఇప్పుడు మీ చూపు భవిష్యత్తుపై ఉంది. మీరు చేసిన కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కొంతమందికి అయితే విదేశీ అవకాశాలు,
ఎందుకంటే 3 ఆఫ్ వాండ్స్ అనేది విదేశీ దూర ప్రాంత అవకాశాలను కూడా చూపిస్తుందండి. విదేశీ అవకాశాలు, ఉద్యోగ విస్తరణ, కొత్త వ్యాపార అవకాశాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన శుభవార్తలు కనిపించవచ్చండి. ఈ పౌర్ణమి మీతో ఏం చెప్తుందంటే విశ్రాంతి తీసుకోండి, కానీ అక్కడే ఆగిపోవద్దు. 4 ఆఫ్ సోర్స్ విశ్రాంతి తీసుకోమని చెప్తుంది, కానీ రెస్ట్ తీసుకున్న తర్వాత ప్లాన్స్ వేసుకోండి, అక్కడే ఆగిపోవద్దు. భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తుంది, మీ ఫ్యూచర్ నుంచి మీకు కాల్ వస్తుందన్నమాట. ఈ పౌర్ణమి మీలో మేల్కొలుపుతున్న శక్తి ఏంటంటే స్ట్రెంగ్త్ అండి. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ మీద మీరు అనుకున్న దానికంటే మీరు చాలా బలమైన వ్యక్తి అని చెప్పి మీకు అర్థమయ్యేలా చేస్తుంది. ఈ మధ్య జరిగిన పరీక్షలు మిమ్మల్ని విరగ్గొట్టడానికి రాలేదండి, అంటే మిమ్మల్ని కూల్చడానికి రాలేదన్నమాట. మీలోని ధైర్యాన్ని గుర్తు చేయడానికి వచ్చాయి. ఎలాగైతే ఆంజనేయ స్వామికి ఆయన శక్తి సామర్థ్యాలు ఆయనకి తెలియదో, ఎవరైనా చెప్తే తెలుస్తుంది కదా, అట్లాగే మీకు వచ్చిన సమస్యలను ఎదిరించడం వల్ల మీకు అర్థమైంది మీలో ఎంత శక్తి ఉందో. సో మీకు వచ్చిన పరీక్షలు అందుకేనమాట, మీ ధైర్యాన్ని మీకు గుర్తు చేయడానికి వచ్చాయి. స్ట్రెంగ్త్ కార్డ్ ఏం చెప్తుందంటే నిజమైన శక్తి అంటే కోపంతో స్పందించడం కాదు, ప్రశాంతంగా, ప్రేమతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం అని చెప్తుందనమాట. ఆ తర్వాత మనకు వచ్చిన 10 ఆఫ్ సోర్స్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇది ముగియాల్సిన అధ్యాయం అండి. ఒక అధ్యాయం ఏదైతే ఈ పౌర్ణమి ముగింపును కోరుకుంటుందన్నమాట, ఒక ముగింపును తీసుకొస్తుంది. ఒక సంబంధం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఒక పాత ఆలోచన విధానం కావచ్చు, ఏదైనా సరే ఒకటి పూర్తిగా ముగిసి ఇక వెనక్కి తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదని యూనివర్స్ చెప్తుందండి. ముగింపు లేకుండా కొత్త ప్రారంభం ఉండదు. సో మీరు ఏదైతే పూర్తయిపోయిందో దాన్ని ఇంక ఎండ్ చేసేయాలి, దాన్ని ఇంక కంప్లీట్గా ముగించేసి మీరు ముందుకు సాగాలి అని చెప్తుంది అనమాట. ఎండింగ్కి వచ్చేసింది. సో ఈ పౌర్ణమి రోజు మీరు రిలీజ్ చేసేయండి. ఆ తర్వాత మనకి పేజ్ ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ సోర్డ్స్, ఇవి రెండు ఏం చెప్తున్నాయి అంటే పేజ్ ఆఫ్ సోర్డ్స్ వల్ల ఏమో కొత్త సమాచారం, ఒక స్పష్టత లేదా ఒక ముఖ్యమైన సంభాషణ మీ జీవితంలోకి రావచ్చండి. కొంతమందికి ఒక మెసేజ్, కాల్ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమాచారం అందొచ్చు అనమాట. ఈ నిజం తెలిసిన తర్వాత 6 ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే మీరు చివరికి ప్రశాంతత వైపు ప్రయాణం ప్రారంభిస్తారండి. మానసికంగా చాలా తేలిగ్గా అనిపిస్తుంది అనమాట. కొంతమందికి ప్రయాణం లేదా నివాస మార్పు కూడా కనిపిస్తుంది, అంటే మీరుండే ప్లేస్ నుంచి మీరు షిఫ్ట్ అవుతారు అని చెప్తుందండి. ఆధ్యాత్మికంగా చూస్తే మీరు బాధ నుంచి హీలింగ్ వైపు వెళ్తున్నారని కూడా చెప్తుందనమాట. ఇప్పటిదాకా మీరు ఏదైతే బాధను అనుభవించారో ఆ బాధ నుంచి మీ హీలింగ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది అని చెప్తుందండి. చాలా అద్భుతమైన జర్నీ స్టార్ట్ అయిందండి మీ లైఫ్లో. ఇన్ని రోజులు మీరు మానసికంగా ఎంతో క్షోభను అనుభవించినట్లయితే అది ఇంక ఎండ్ అయిపోతుంది. ఈ పౌర్ణం అదే చెప్తుంది. ఈ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే ఇది చాలా శుభప్రదమైన కార్డు అండి. ఈ కార్డు వల్ల కొత్త అవకాశం మీ జీవితంలోకి వస్తుందండి. ఒక కొత్త ఉద్యోగం, బిజినెస్, లేదంటే ఏదైనా ఒక నూతన ఆదాయ మార్గం లేదా ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే ఒక ప్రారంభం అవుతుంది మీ లైఫ్లో. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఒక మొదటి అడుగు పడబోతుంది అని చెప్తుందండి. 8 ఆఫ్ వాండ్స్ వచ్చేసరికి ఈ అవకాశాలు మీరు ఊహించిన దానికంటే కూడా వేగంగా రావచ్చండి. చాలా ఫాస్ట్ గ్రోత్ మీకు వస్తుందండి మీ లైఫ్లో. ఆలస్యంగా ఉన్న విషయాలు ఒక్కసారిగా కదలడం ప్రారంభమవుతాయి అన్నమాట. మెసేజ్లు, ఆఫర్లు, శుభవార్తలు వరుసగా వచ్చే అవకాశం ఉంది, ఒకదాని వెంట ఒకటి. కానీ 7 ఆఫ్ పెంటికల్స్ ఏదైతే ఉందో ఇది ఒక అందమైన సలహా కూడా ఇస్తుందండి. తొందరపడద్దు, మీరు నాటిన విత్తనాలు మొలకెత్తుతున్నాయి అని చెప్తుంది. ఇప్పుడు ఓపికతో దాన్ని పెరగనివ్వండి. మనం ఏంటివి వస్తాయా లేదా అని చెప్పి మళ్ళీ తవ్వి తీసామంటే ఆ విత్తనాలు పనికి రాకుండా పోతాయి కదా. కొంచెం పేషెన్స్ కూడా అవసరం అని చెప్తుంది అనమాట మనకి ఈ కార్డు. సో మీ వైపు అవకాశాలన్నీ ఫాస్ట్గా వస్తున్నాయి, వచ్చిన వాటిని వినియోగించుకోండి. అలాగే మీకు కొంచెం పేషెన్స్ కూడా అవసరం అని చెప్తున్నాయి అండి. ద లవర్స్ పేజ్ ఆఫ్ వాండ్స్ లవర్స్కి ఏం చెప్తున్నాయి అంటే ఈ స్ప్రెడ్లో ప్రేమకు చాలా అందమైన ఎనర్జీ కనిపిస్తుందండి. ద లవర్స్ అనేది కేవలం ప్రేమ మాత్రమే లవ్ కార్డు మాత్రమే కాదండి, ఇది హృదయం నుంచి తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం అన్నమాట. సింగిల్స్కి అయితే కొత్త వ్యక్తి జీవితంలోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేజ్ ఆఫ్ వాండ్స్ వల్ల ఈ వ్యక్తి ఉత్సాహంగా, చురుగ్గా కొత్త ఎనర్జీని తీసుకొచ్చే వ్యక్తి కావచ్చు అనమాట. కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైతే బంధంలో నిజాయితీతో మాట్లాడితే తదుపరి దశకు వెళ్ళే అవకాశం ఉందండి. ఈ పౌర్ణమి ప్రేమలో భయం కంటే విశ్వాసాన్ని ఎంచుకోమని చెప్తుందండి. మీ రిలేషన్షిప్లో ఏమైనా భయాలు, ఆందోళనలు ఉన్నాయంటే మీరు నమ్మకాన్ని పెంచుకోండి, భయాన్ని కాదు, విశ్వాసాన్ని ఎంచుకోమని చెప్తుందనమాట. ఆ తర్వాత మనకి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది కెరీర్ అండ్ ఫైనాన్స్ గురించి కూడా మాట్లాడుతుందండి. ఎందుకంటే మనకి పెంటికల్స్ ఉన్నాయి కదా, వీటి గురించి చెప్పుకుందాం మనం.
ఏస్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్, అలాగే 7 ఆఫ్ వాండ్స్. ఈ 3 కార్డ్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్ ఇవి మీకు కెరీర్లో మంచి అవకాశాలు, కొత్త ఇంటర్వ్యూలు, ఆఫర్స్, ప్రమోషన్స్ లేదా ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయండి. మీరు చేసిన కష్టం వృధా కాలేదు. ఈ పౌర్ణమి తర్వాత దాని ఫలితాలు క్రమంగా కనిపించడం ప్రారంభమవుతుందండి. జడ్జిమెంట్ అనేది స్పిరిచువల్ గ్రోత్ని సూచిస్తుందండి. ఈ మొత్తం స్ప్రెడ్లో అత్యంత శక్తివంతమైన కార్డు ఇదేనండి. జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే మీ జీవితంలో ఇదొక ఆధ్యాత్మిక మేల్కొలుపు. ఆ భగవంతుడు మిమ్మల్ని ఇప్పటిదాకా మీరు ఏవైతే నిజమని భ్రమంలో బ్రతుకుతూ ఉన్నారో వాటి నుంచి బయటకు తీసుకొస్తుందండి. ఇది పాత వ్యక్తిత్వాన్ని వదిలి మీ నిజమైన మార్గం వైపు అడుగు వేయమని యూనివర్స్ పిలుస్తుందనమాట. ఇది కేవలం మార్పు కాదండి, ఇది పునర్జన్మ లాంటి ఎనర్జీ అనమాట. ఈ ఫుల్ మూన్లో మన పైల్ నెంబర్ 3 వాళ్ళు రిలీజ్ చేయాల్సింది ఏంటి, మీరు దేన్ని విడుదల చేయాలి? ముగిసిపోయిన విషయాలను పట్టుకొని ఉండటం కంటే వాటిని వదిలేయటం మంచిదండి. గతం వల్ల వచ్చిన బాధ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయాలి. భయం మరియు స్వీయ సందేహం, సెల్ఫ్ డౌట్ ఉంటే దాన్ని రిలీజ్ చేయాలి. సెల్ఫ్ డౌట్ అస్సలు మంచిది కాదండి. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. నా సమయం ఎప్పుడు వస్తుంది అనే ఆందోళన ఏదైతే ఉందో, నా టైం ఎప్పుడు వస్తుంది అని అనుకుంటూ ఉంటాం కదా, ఆ ఆందోళన ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయండి. ఎందుకంటే మీ టైం వచ్చేసింది. ఇంకా పాత నమ్మకాలు, పాత పరిమితులు, సెల్ఫ్ బిలీఫ్స్, ఓల్డ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో, రిస్ట్రిక్షన్స్ మీకు మీరు పెట్టుకున్నవి, వాటన్నిటిని రిలీజ్ చేయండి ఈరోజు. వాటన్నింటినీ వదిలేశారు అంటే ఆటోమేటిక్గా మీ గ్రోత్ స్టార్ట్ అయిపోతుందండి. యూనివర్స్ నుంచి ఫైనల్ మెసేజ్ ఏంటంటే పైల్ నెంబర్ 3 వాళ్ళకి 3 ఆఫ్ వాండ్స్, ద లవర్స్, జడ్జిమెంట్ ఈ 3 కార్డ్స్ వచ్చాయి కాబట్టి మీ ముందు కొత్త దారులు తెరుచుకుంటాయి అని చెప్తుందండి యూనివర్స్ మీకు. గతం ముగిసింది కాబట్టి బాధపడొద్దు. ఇప్పుడు మీ భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తుంది. మీ హృదయం చెప్పే దారిని ధైర్యంతో ఎంచుకోండి అని చెప్తుందనమాట. మీరు చాలా కాలంగా ఎదురు చూసిన మార్పులు ఈ పౌర్ణమి తర్వాత క్రమంగా మీ జీవితంలో కార్యరూపం దాల్చడం ప్రారంభిస్తాయండి. విశ్వాసంతో ముందుకు సాగండి. అలాగే మీరు ఒక కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్నారు అని చెప్పి మనకి ఇంకొకసారి గుర్తు చేసుకుంటున్నామండి యూనివర్స్ ద్వారా. అలాగే మన పైల్ నెంబర్ 3 వాళ్ళకి ఎంతో అద్భుతమైన జర్నీ మీ ముందుందండి. ఎంతో మంచిగా మీ లైఫ్ బ్లూమ్ అవ్వాలి. ఈ పెయిన్ అన్నిటినీ మీరు రిలీజ్ చేసేసి హ్యాపీగా మీ లైఫ్లో మీరు ఎదగాలి. ఆ భగవంతుడి దయ వల్ల నెగిటివ్ పీపుల్, నెగిటివ్ సిచ్యువేషన్స్, కార్మిక్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేసేసి హ్యాపీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయాలి. అలాగే ఫారెన్ ట్రిప్స్ వేయాలని చెప్పి ఫారెన్కి వెళ్ళాలని మీరు ఏమైనా చూస్తున్నారు, ప్లాన్స్ చేస్తున్నారు అంటే అవి ఫలిస్తాయి అని చెప్పి కూడా చెప్తుంది. కాబట్టి 3 ఆఫ్ వాండ్స్, ఎవరైనా సరే ఫారెన్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటుంటే మీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే please like, share and subscribe to my channel. I will see you with another beautiful reading. Thanks for being here. Sarve Jana Sukhino Bhavantu. Swastihi.